మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి బిగ్ షాక్ తగిలింది. ఆయనకు ఏపీ సిఐడి పోలీసులు నోటీసులు ఇచ్చారు. రేపు ఉదయం 11 గంటలకు విజయవాడ ఆఫీసుకు విచారణకు రావాలని నోటీసులో పేర్కొన్నారు. కాకినాడ పోర్టు వాటాల బదిలీ కేసులో కేవీరావు ఫిర్యాదుతో విజయసాయిరెడ్డికి నోటీసులు ఇచ్చారు. 2 రోజుల క్రిందట విజయసాయిరెడ్డి నివాసానికి వెళ్లిన సిఐడి అధికారులు ఆయన అందుబాటులో లేకపోవడంతో ఆయన సతీమణికి నోటీసులు అందజేశారు. ఈ కేసులో విజయసాయిరెడ్డి A2గా, విక్రాంత్ రెడ్డి A1గా ఉన్నారు. అయితే విజయసాయిరెడ్డి విచారణకు వెళ్తారా లేక సమయం కోరతారా అన్నది ఆసక్తికరంగా మారింది. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి బిగ్ షాక్ తగిలింది. ఆయనకు ఏపీ సిఐడి పోలీసులు నోటీసులు ఇచ్చారు. రేపు ఉదయం 11 గంటలకు విజయవాడ ఆఫీసుకు విచారణకు రావాలని నోటీసులో పేర్కొన్నారు. కాకినాడ పోర్టు వాటాల బదిలీ కేసులో కేవీరావు ఫిర్యాదుతో విజయసాయిరెడ్డికి నోటీసులు ఇచ్చారు. 2 రోజుల క్రిందట విజయసాయిరెడ్డి నివాసానికి వెళ్లిన సిఐడి అధికారులు ఆయన అందుబాటులో లేకపోవడంతో ఆయన సతీమణికి నోటీసులు అందజేశారు. ఈ కేసులో విజయసాయిరెడ్డి A2గా, విక్రాంత్ రెడ్డి A1గా ఉన్నారు. అయితే విజయసాయిరెడ్డి విచారణకు వెళ్తారా లేక సమయం కోరతారా అన్నది ఆసక్తికరంగా మారింది.